డిస్ప్లే పెట్టారు కదా సార్, ఈ ఫైర్ బకెట్ ఇవన్నీ తెలియదు సార్ ఇదంతా. యా, ఫైర్ ఫైటింగ్ ఏంటంటే సపోజ్ మనకి షిప్లో ఫైర్ అవుతుంది అనుకోండి, అంటే సపోజ్ అనుకోకుండా ఎక్కడైనా ఫైర్ అయింది, ఫైర్ అయినప్పుడు ఆ ఫైర్ని మనం ఎలా ఎస్టింగ్విష్ చేయాలి, గవర్నమెంట్ ప్రాపర్టీని ఏ విధంగా మనం దాన్ని సేవ్ చేయాలి అనే దాని గురించి ఏంటంటే ఎవరైతే క్రూ ఉన్నారో వీళ్ళందరూ కూడా మనకి ట్రైన్డ్ పీపుల్ అండి. దానికి ఏంటంటే ఫైర్ బకెట్, సపోజ్ ఎక్కడైనా జనరల్గా మామూలుగా ఫైర్ అయింది అనుకోండి, దాని మీద శాండ్ వేయడానికి. ఓకే, అలాగే ఇది యాక్స్ ఉంది, ఇది ఫైర్ యాక్స్ ఉంది. ఈ ఫైర్ యాక్స్ ఏంటంటే ఇక్కడ కొన్ని ఫైర్ సిగ్నల్ ఉంటాయి, మనకి అలారమ్స్ ఉంటాయి, దాన్ని బ్రేక్ చేసి అక్కడ అలారం ఇస్తే కనుక మొత్తం అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ వెళ్తుంటుంది. అలాగే కాకుండా వీటిని ఎందుకు ఉపయోగిస్తామంటే సపోజ్ ఫ్లడింగ్ అయిందండి, ఆ ఫ్లడింగ్ అయినప్పుడు ఏదైనా సరే మనకి దాన్ని ప్లగ్ చేయాలంటే కనుక వీటితోటి కొంచెం మనకి చేయడానికి అవుతుంది. ఇవన్నీ కూడా ఒకసారి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఏదైతే మనం యూజ్ చేసామో దాన్ని రీఫిల్ చేస్తున్నాం మళ్ళీ. అంటే ఒకసారి యూజ్ చేసిన తర్వాత మనకి ఫైర్ ఎక్స్టింగ్విష్ అవ్వలేదు, మరి అప్పుడు మనకి వేరే మార్గం లేదు కదా. అందువల్ల ఏంటంటే 100% వీళ్ళు క్యారీ చేస్తారు, అది ఇమీడియట్గా చార్జ్ చేసి అగైన్ ఇట్ విల్ బి రెడీ ఫర్ ఫైర్ ఫైటింగ్ ఆన్ బోర్డ్లో. ఇది ఫైర్ హోస్ అనేది మీకు తెలుస్తుంది, ఇది మ్యాండేటరీ. ఇది దీంట్లో ఏంటంటే దీంట్లో డిఫరెంట్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటాయండి. అంటే మనకి షిప్ కాబట్టి ఇక్కడ జనరల్ ఫైర్ ఉంటుంది, అంటే క్యాబిన్ ఉంది, క్యాబిన్లో ఏంటంటే వుడ్ ఉంటుంది, వుడ్లో ఏంటంటే మీకు జనరల్ ఫైర్ ఉంటుంది. అలాగే మెషినరీ కంపార్ట్మెంట్ ఇంజన్ రూమ్ ఉంది అనుకోండి, అక్కడ ఆయిల్ ఫైర్స్ ఉంటాయి, ఆయిల్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఎలక్ట్రానిక్స్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, ఎలక్ట్రికల్ ఫైర్స్ ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ ఫైర్ మీరు వాటర్ ఉపయోగించారనుకోండి, షాక్ కొట్టి చనిపోయే అవకాశాలు ఉన్నాయి. వీ షుడ్ నాట్ యూజ్ ఇట్. అక్కడ ఏంటంటే మనం ఇది ఉపయోగిస్తాం, ఇది కార్బన్ డైఆక్సైడ్ కానీ డ్రై కెమికల్ పౌడర్ కానీ అక్కడ ఉపయోగించాలి. ఇది డ్రై కెమికల్ పౌడర్, ఇది కార్బన్ డైఆక్సైడ్. ఇది ఆయిల్ ఫైర్కి ఏంటంటే ఫోమ్ ఉపయోగిస్తాం మనం, AFFF ఫోమ్ అని చెప్పేసానండి. సో దీన్ని అలాగే ఇక్కడికి వస్తే కనుక ఇవన్నీ కూడా లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్స్, అవి ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్స్, ఇవి లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్స్ అండి. ఇప్పుడు మీరు చూసారు కదా అక్కడ ఆ లైఫ్ రాఫ్ట్ ఉంది, ఆ లైఫ్ రాఫ్ట్లో కూడా ఇవన్నీ మీకు లోపల ఉంటాయి. సపోజ్ షిప్ ఇన్ డిస్ట్రెస్ కండిషన్లో అనుకోండి, దీన్ని ఓపెన్ చేస్తే రెడ్ స్మోక్ వస్తుంది డే టైంలో, అదే నైట్ టైంలో అయితే ఫ్లేర్ వస్తుంది, రెడ్ మీకు కలర్ మీకు వస్తుంటుంది. అంటే అప్పుడు షిప్ ఏదో డిస్ట్రెస్లో ఉందని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంటుంది, వాళ్ళు వచ్చి అక్కడ వాళ్ళని రెస్క్యూ చేయడానికి వీలవుతుంది. అది ఇలా చూపిస్తుంటాం అనమాట. అది ఇది అల్డీస్ ల్యాంప్ అని అంటే సిగ్నల్ ఇవ్వడం కోసం అని చెప్పేసి, మన పొజిషన్ చెప్పడం కోసం అని చెప్పేసానని దాని ద్వారా దీనికి సిగ్నల్ ఇస్తుంటారు అనమాట. నెక్స్ట్ దేనికంటే ఇవి లైఫ్ జాకెట్స్ అనమాట. ఈ లైఫ్ జాకెట్స్ ఏంటంటే మనకి అంతే, సపోజ్ షిప్ మునిగిపోతుంది, ఇంకా వేరే లాస్ట్ ఫైనల్ అప్పుడు ఏంటంటే కెప్టెన్ విల్ సే దట్ అబండన్ షిప్. అప్పుడు ఏంటంటే ఈ లైఫ్ జాకెట్స్ అన్ని వేసుకుని వీళ్ళు ముందు ఏంటంటే లైఫ్ రాఫ్ట్ని దే విల్ త్రో. మీకు అక్కడ చూపిస్తాను నేను, ఒక ILR ఉంది అక్కడ. ILRలో ఏంటంటే దాన్ని త్రో చేస్తారు. అదేమంటే దీంట్లో సముద్రంలో పడిపోగానే అది ఒక బోట్ కింద ఓపెన్ అవుతుంది. అప్పుడు ఈ లైఫ్ జాకెట్స్ వేసుకుని ఒకళ్ళ మీద తర్వాత ఒకళ్ళు సముద్రంలో దూకి దాంట్లోకి వెళ్తుంటారు. ఇదేంటంటే LTA, లైన్ త్రోయింగ్ ఆపరేటర్స్ అంటారు దీన్ని. ఇదేంటంటే సపోజ్ ఎవరైనా మ్యాన్ ఓవర్ బోర్డ్ అంటే ఒక మనిషి పడిపోయాడు, ఆయన మనం రెస్క్యూ చేయాలి. ఆ మనిషి వరకు కూడా మనం షిప్ వెళ్తాం కష్టం, ఇంత పెద్ద షిప్ అండి. అందుకని మనిషి దగ్గరికి ఏంటంటే మనం ఏదో ఒకటి పంపించాలి. ఇది లైఫ్ బాయ్. దీన్ని ఏం చేస్తామంటే దీన్ని షూట్ చేస్తాం, ఈ లైన్ని పట్టుకున్న తర్వాత అతనికి సపోర్ట్ ఇస్తాం లైఫ్ బాయ్. సో దాని ద్వారా ఏంటంటే దాంట్లో పట్టుకుని మనం రెస్క్యూ చేయడం. ఇది HRU, హైడ్రోస్టాటిక్ రిలీజ్ యూనిట్. అంటే ఈ యొక్క ఏవైతే మనకి ILR ఉన్నాయో, అంటే ఇన్ఫ్లాటబుల్ లైఫ్ రాఫ్ట్స్ ఉన్నాయో, ఒక సర్టెన్ ప్రెషర్ తర్వాత మీకు మునిగిపోతున్నప్పుడు షిప్ సపోజ్ మనకు ఓపెన్ అవ్వాలనుకోండి, ఇదే ఓపెన్ అయిపోయి దాన్ని చేస్తాక అవుతుంది అనమాట. అందుకని HRUs అంటారు దీన్ని. ఇది బెల్ ఏంటంటే జనరల్గా ఏంటంటే మనకి డార్క్ అండ్ షిప్ అయిపోయింది, ఇప్పుడు మనకి షిప్లో పవర్ పోయింది అంటే ఇప్పుడు మనకి ఏదో సైక్లోన్ ఏదో అయింది, అన్ని జనరేటర్స్ అన్నీ కూడా బంద్ అయిపోయినాయి, మనకేం లేదు. అప్పుడు కమ్యూనికేషన్ ఎమర్జెన్సీ ఏంటంటే దాన్ని చేస్తే కనుక మన వాళ్ళందరికీ కూడా కమ్యూనికేషన్ ఉంటుంది, అలర్ట్ అవుతుంది. ఫ్యాక్టరీ ఏరియా అండి, ఇది ఫ్యాక్టరీ ఏరియా. ఎక్కడైతే మాకు ఏదైతే చేపలు వస్తున్నాయో దాన్ని సాగ్రిగేట్ చేసిన తర్వాత ఇక్కడ మాకు ఇది ఫిష్ వరల్డ్. ఇది దీంట్లో లోపలికి ఏంటంటే ఈ వెరైటీస్ అన్ని కూడా దీంట్లో స్టోర్ చేయడం జరుగుతుంది. వేర్ ఇక్కడ -20 నుంచి 30 degrees, -20 to 30 degrees టెంపరేచర్ మేము మెయింటైన్ చేసి దాంట్లో -20 to 30 degrees టెంపరేచర్ మెయింటైన్ చేసి దాంట్లో చేపలు భద్రపరచడం జరుగుతుందండి. ఎందుకంటే మాది 20 days అది, అందుకని ఫస్ట్ రోజున పట్టిన చేపలు మనకి ఫ్రెష్గా ఉండాలి అంటే కనుక వాటిని ప్రాపర్గా ప్రిజర్వ్ చేయాలి. ఆ ప్రిజర్వ్ చేయాలంటే కనుక కోల్డ్ స్టోరేజ్లో పెట్టాలి. సో కోల్డ్ స్టోరేజ్లో పెట్టాలంటే కోల్డ్ స్టోరేజ్ -20 నుంచి 30 degrees టెంపరేచర్ మెయింటైన్ చేస్తేనే మనకు ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ తీసుకొచ్చి స్టోరేజ్ చేస్తుంటాం అన్నమాట. దీంట్లో దగ్గరగా మీకు 40 నుంచి 50 tons ఆఫ్ ఫిష్ని మేము స్టోర్ చేయగలం. ఇదేంటంటే దిస్ ఇస్ ద డెమో. అంటే ఒక అంటే వాళ్ళని అంటే మనం ఎలాగ ఫిషింగ్ గేర్ పంపిస్తామనే దాని గురించి ఇది డెమో అండి. ఇది వెస్సెల్ ఫోటో. దీని తర్వాత నెట్. ఇది ఈ నెట్ ఎలాగ వస్తుందంటే మీకు ఇగో ఇక్కడ నుంచి దిస్ ఇస్ ద
ఎక్విప్మెంట్ అనమాట. దీని ద్వారా నెట్ ఏంటంటే దీంట్లోకి సముద్రంలోకి షూట్ చేస్తాం. ఫస్ట్ షూట్ చేసిన తర్వాత ఈ అటర్ బోట్స్ అంటారు అని ఎట్లండి, ఇక ఇవి ఇట్లని అటర్ బోట్స్ అంటారు. ఇట్లా ఈ అటర్ బోట్స్ ద్వారా ఏంటంటే ఈ వల మీకు హారిజంటల్గా ఓపెన్ అయి ఉంటుంది ఇది ఇలా మీకు. అలాగే ఇవి ఫ్లోట్స్ అంటారు ఇవి. దీనివల్ల ఏంటంటే ఇది టాప్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు వెయిట్స్ ఉన్నాయి, సింకర్స్ అంటారు ఇట్లని, ఇది కిందకు ఓపెన్ అయి ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి వెసల్ మూవ్ అవుతున్నప్పుడు ఈ నెట్ కూడా వెళ్తున్నప్పుడు ఇది ఓపెన్లో ఉంటేనే మనకి సోల్స్ లోపలికి వస్తుంటాయి. సో అదే కాకుండా ఈ యొక్క నెట్ ఏంటంటే స్పెషల్ డిజైన్ ఏంటంటే మనకు అనుకోకుండా టర్టిల్స్ మనకి కన్జర్వేషన్ చేయాలి తప్ప అది డైవర్సిటీలో టర్టిల్స్ని పట్టకూడదు మనం. సో అటువంటిప్పుడు ఏదైనా వస్తే కనుక ఎస్కేప్ అవుతాం కోసం అని చెప్పేసానని ఇది గేర్ డిజైన్ చేస్తాం మేము మా డిపార్ట్మెంట్. అది చేసి టర్టిల్ ఎక్స్క్లూడింగ్ డివైస్ టెడ్ అంటారు దీన్ని. సో దీని ద్వారా ఏంటంటే ఇది కార్డెండ్ మీకు ఫిష్ అన్ని దీంట్లోకి వస్తాయి, ఇది టర్టిల్స్ అన్ని ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయే అవకాశం ఉందన్నమాట ఇది. సో ఒకసారి వచ్చిందని మళ్ళీ బయట రాదండి, ఇంకొకసారి లోపలికి వస్తే కనుక మళ్ళీ బయటకు వచ్చే అవకాశం అయితే లేదు దీని నుంచి. దిస్ ఇస్ కాల్డ్ కార్డెండ్ ఆఫ్ ద దిసింగ్ అనమాట. ఇది దిస్ ఇస్ ద డెమో ఫిషింగ్ గేర్ అనమాట. ఇది ఇవన్నీ లైవ్ పిల్లల కోసం చూపించడానికి పెట్టారా సార్? ఇవన్నీ కూడా ఏంటంటే నార్మల్గా మనకి కమర్షియల్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ అండి. మనం జనరల్గా కూడా మనకి ఈ యొక్క రెగ్యులర్గా దొరికేటువంటి చేపలు అనమాట ఇవన్నీ కూడా. ఓకే ఓకే అండి, ఇది మన కోస్ట్లో కామన్లీ అవైలబుల్ కమర్షియల్ మెరీన్ ఫిషెస్ అండి. ఇక్కడ అవన్నీ లాస్ట్ టైం మనకి ఎగ్జిబిషన్లో చూపించారు మీరు. అది మ్యూజియం, అది ఈ మ్యూజియం స్పెసిమెన్స్ అక్కడ ఇవి లైవ్ స్పెసిమెన్స్ ఇవన్నీ మన కామన్లీ అవైలబుల్ కమర్షియల్ మెరీన్ ఫిషెస్, ఎడిబుల్. ఆల్ ఆర్ వెరీ కాస్ట్లీ ఆల్సో. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ కాస్ట్లీ స్పీషీస్. యూ కెన్ సీ ఇక్కడ ట్యూనాలు ఉన్నాయి, సియర్ ఫిష్లు ఉన్నాయి, ఇక్కడ లాబ్స్టర్ కూడా ఉంది, టప్ టప్ అంటాం తెలుగులో. ఇది శాండ్ లాబ్స్టర్. రొయ్యలు ఇక్కడ 3-4 రకాల రొయ్యలు ఉన్నాయి. మన టైగర్ రొయ్యి, మళ్ళీ తెల్ల రొయ్యి అంటాం, గాజు రొయ్యి అంటాం, ఇది బ్రౌన్ రొయ్యి అనమాట. ఇట్లా 4 రకాల శాంపిల్స్గా వీళ్ళకి పిల్లలకి తెలియజేయడానికి చూడగానే కనీసం ఈ సంపద మన ఈస్ట్ కోస్ట్లో ఉందని తెలియజేయడానికి ఇది ఒక చక్కటి అవకాశం. ఇవాళ 1 డే ప్రోగ్రామ్ ఇది. అందుకని ఆల్మోస్ట్ ఆల్ వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ చూసారు పాంఫ్రెట్లు ఉన్నాయి, పాంప్లెట్లో ఉండి ఇది బ్లాక్ పాంప్లెట్ చందువాలు అంటాం మనం. ఇది వైట్ చందువా, దీంట్లో ముళ్ళు ఉండవు, ఇది మొత్తం తినేయచ్చు. ఈ తోక ఈ పక్క తీసేస్తే ఈ ఫిన్స్ మొత్తం తీస్తే చాలా టేస్ట్ కాస్ట్లీయెస్ట్ ఫిష్. ఇవన్నీ కూడా కమర్షియల్ ఫిషెస్, అన్నీ కమర్షియలే. ఇది ఆర్టిఫిషియల్ రీఫ్స్ అనమాట. కాన్సెప్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ రీఫ్స్ అంటే మన ఫిష్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవ్వడానికి ఇవన్నీ మోడల్స్ అనమాట. ఇక్కడ చూసే ఉంటారు మీరు, కాంక్రీట్ బ్లాక్స్గా మన షోర్లో 5 to 10 నాటికల్ మైల్స్లో బాటమ్ టోపోగ్రఫీ, మళ్ళీ కరెంట్, విండ్, టైడ్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసి ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్, ఫిషర్మెన్ విలేజెస్ ఎక్కడ ఉండి అక్కడ పెడతారు. ఆ దగ్గరలో వాళ్ళు వెళ్ళి చేపలు పట్టుకోవడానికి ఒక మంచి అవకాశం. కిచెన్ అండి, దీన్ని గ్యాలీ అంటారు. అక్కడ వెజిటేబుల్ స్టోర్ రూమ్ ఉంటుంది, మీట్ స్టోర్ రూమ్ ఉంటుంది. మరి 20 రోజుల పాటు సముద్రంలో కంటిన్యూస్గా ఉంటాం కాబట్టి మరి మీకు తెలిసిందే ఇది ఒక పెళ్లి బృందం కనుక పెళ్లికి వెళ్ళినట్టుగానే మరి 20 రోజులు అంటే ఒక పెళ్లి వెళ్ళినట్టే. ఆ సామాను అన్ని రోజుల పాటు మరి డ్రై రేషను, వెట్ రేషను, ఫ్రెష్ వాటరు మరి అన్నీ ఈ వెసల్లో ఈ షిప్లో ముఖ్యమైన ప్రదేశం ముఖ్యమైన ఇదే. ఎందుకంటే మరి ఫుడ్ లేదే మరి సముద్రంలో ఎవరు కనపడరు, ఎవరు కనపడమే. ఆ 20 మంది ఒకటి చూసుకోవటమే. పక్కన బయటకు వెళ్తే నీళ్లు, సముద్రం తప్ప. అన్నీ పనిచేస్తాయి. మరి ఏది పని చేయకపోయినా అసలు ఇంక తిరిగి రావటమే అసలు. ఈ గ్యాలరీలో ఏదన్నా పని చేయలేదంటే మిక్సర్ కానివ్వండి, మిక్సీ కానివ్వండి, గ్రైండర్ కానివ్వండి, వెసల్ రిటర్న్ అవ్వటమే. ఇది ఎలక్ట్రిక్తో మొత్తం అంతా ఎలక్ట్రిక్తో కుకింగ్ జరుగుతుందండి. ఇక్కడ 4 పొయ్యిలు ఉండే చూశారు కదా, 4 రకాలుగా. వీళ్ళు 3 పూట్ల పొద్దున్నే 5ంటికి మొదలు పెడతారు. పాపం వీళ్ళకున్న డ్యూటీ ఎవరికి ఉండదు ఇక్కడ. ఒక కుక్, ఒక అసిస్టెంట్ కుక్, ఒక సర్వర్ టోపాజ్ అంటారు. వీళ్ళు పాపం 5ంటి కాడి నుంచే 4:30 నుంచే మరి లేచి మరి టీతో మొదలవుద్ది కార్యక్రమం. టీతో మొదలయ్యి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవన్నీ మళ్ళీ స్నాక్స్ మరి 4ంటికి ఇవన్నీ ఉంటాయి. ఇక చక్కగా ఉంది. ఇవన్నీ ఇంట్లో కిచెన్ లానే ఉంది సార్. ఇంట్లో కిచెన్ ఏంటి చూసారా, రైస్ ఇప్పుడు ఇదేమో వాటర్, ఫ్రెష్ వాటర్, ప్యూరిఫైయర్. మరి సముద్రం వాటరే ఇది ప్యూరిఫై అయ్యి వస్తుంది, అంతే కదండి. అంతే. ఫిషింగ్ యాక్టివిటీ లేనప్పుడు వాళ్ళు రెస్ట్ తీసుకునేటువంటి ఇది క్రూ క్యాబిన్ ఇది.
సార్ ఏసీ ఉంది సార్ ఇక్కడ? ఏసీ ఉందండి, అన్నీ ఉంటాయి షిప్లో, అందరికీ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. మామూలుగా ఇది హంటింగ్ ఇది కాదు, ఇది ఫిషింగ్ కాదు కాబట్టి ఫిషింగే ఫిషింగ్ చేస్తారు కానీ ఇది చూసారా, క్యాబిన్ చాలా చిన్నగా ఉంటే ఇట్లా వంగి వెళ్ళాలి, ఎందుకంటే మరి స్పేస్ కూడా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదండి, అందుకని ఆ క్యాబిన్స్ అలా 8 మంది ఉండొచ్చు. ఈ రూమ్లో 8 మంది అండి. ఆ రూమ్లో 8 మంది. ఇప్పుడు లోపల ఎంతవరకు లోపల చూసాం కదా, ఇప్పుడు దీని ఏమంటారు సార్? బ్రిడ్జ్ అంటారండి. దిస్ ఇస్ కాల్డ్ ఎ బ్రిడ్జ్ ఆర్ వీల్ హౌస్. వీల్ హౌస్ బ్రిడ్జ్ అంటే, బ్రిడ్జ్ అంటే ఇక్కడ నుంచి మొత్తం షిప్ అంతా కంట్రోల్ చేస్తామండి. వన్స్ మెయిన్ ఇంజిన్ వచ్చాక అంటే నావిగేషన్ అంతా ఇక్కడ నుంచే, కమ్యూనికేషన్ అంతా ఇక్కడ నుంచే చేస్తాం. సీలో వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి అంత మొత్తం కంట్రోల్స్ ఉన్నాయి. ఎలా చేస్తాం సార్? మనం ఏదైతే యూజ్ చేస్తాం, ఏదైతే ఎక్కువ యూజ్ చేస్తాం ఇక్కడ నావిగేషన్కి మెయిన్ థింగ్ స్టీరింగ్ చేస్తామండి. స్టీరింగ్, వీళ్ళు వాచ్ ఎక్కువ సౌండ్, రాడారు అండ్ జీపీఎస్, ఈ 4 మోస్ట్ ఇంపార్టెంట్ నావిగేషన్. సీలోకి వెళ్ళాక ఇంకేమైనా షిప్ అవి మూవ్మెంట్ అవుతాయి, దాన్ని బట్టి మన ఏఐఎస్ రాడారు కాన్సన్ట్రేట్ చేస్తాం. ఆ షిప్ మూవ్మెంట్ ఎలా ఉందో దాన్ని బట్టి మనం ఏ యాక్షన్ తీసుకోవాలి, ఎలా అవాయిడ్ చేయాలో కొల్యూషన్స్ ఏఐ తీసుకుంటే. అది కాకుండా మిగిలిన అంటే నావిగేషన్కి, కమ్యూనికేషన్కి ఏంటి మనకి విహెచ్ఎఫ్లు ఉంటాయి, ఆర్టీలు ఉంటాయి. విహెచ్ఎఫ్ ద్వారా మనం అంటే షిప్ ఏమైనా మూవ్మెంట్ అవుతున్నాయి అనుకో నియర్ బై, సో విహెచ్ఎఫ్లో కాల్ చేసి వాళ్ళతో మాట్లాడి కోర్స్ ఆల్టర్ చేయడం ఇవన్నీ చేసి సేఫ్ నావిగేషన్ చేస్తాం. ఆర్టీ అంటే లాంగ్ రేంజ్ కమ్యూనికేషన్. ఐ వాంట్ టు పాస్ ఎనీ మెసేజ్ టు మై ఆఫీస్, సో త్రూ ఆర్టీ ఓన్లీ ఐ కెన్ పాస్ ఇట్, బికాస్ ఇన్ డీపర్ వాటర్ వీ విల్ నాట్ గెట్ ఎ మొబైల్ సిగ్నల్. సో త్రూ ఆర్టీ పర్టికులర్ టైం, పర్టికులర్ ఫ్రీక్వెన్సీ వీ కెన్ పాస్ అవర్ మెసేజెస్ అండ్ వీ కెన్ రిసీవ్ ద మెసేజ్ ఫ్రమ్ ద ఆఫీస్ ఆల్సో. స్టీరింగ్ ఏది సార్? స్టీరింగ్ ఇదండి, దిస్ ఇస్ ద స్టీరింగ్. ఇది స్టీరింగ్ అండి. అదర్ దెన్ దట్ టిల్లర్ ఆల్సో, అంటే విత్ దిస్ ఆల్సో వీ కెన్ నావిగేట్ అండ్ విత్ దిస్ ఆల్సో, రెండును. అక్కడ బ్యాక్ సైడ్ కూడా ఒకటి ఉంటుంది, అక్కడ కూడా ఒకటి ఉంటుంది, పైలట్ సైడ్ దగ్గర కూడా ఒకటి ఉంటుంది. అక్కడ ఉండి మనం అంటే వెదర్ తిప్పడానికి, నేను తిప్పడానికి. దిస్ ఈజ్ ద హెడ్ స్టర్న్ ఇస్తాము, దీనివల్ల స్పీడ్ ఇంక్రీజ్ చేస్తాం. అంటే ముందుకు ఇచ్చామనుకుంటే ముందుకు మూవ్మెంట్ అవుతుంది, స్టర్న్ ఇచ్చామంటే బ్యాక్ మూవ్మెంట్. ఇది మ్యాక్సిమం అంటే మనకు కరెంటు విండ్ ఎక్కువ లేదనుకోండి 8 knots. 8 knots అంటే 8 into 1.8 అంటే దగ్గర 8 to 15 km గంటకు వస్తుంది. సీలో అంతే ఉంటుంది, ఎక్కువ ఉండవు. కాకపోతే ఇందులో ఏంటంటే మనం చూస్తాం, మనం ముందుకు వెళ్ళాలనుకోండి పెద్దలు తిప్పి అడ్డించి కానీ మూమెంట్ అవుతుంది. హార్బర్లో వచ్చేటప్పుడు మటుకు స్పీడ్ కంట్రోల్ చేసుకుంటే మెల్లిగా వస్తుంది, ఎందుకంటే బ్రేక్ సిస్టమ్ ఉండవు షిప్కి. సో ఇక్కడ ఆపాలంటే ఎక్కడి నుంచో ఆపుకుంటూ అడ్డిస్తూ ఇస్తూ స్లోగా చెప్పచ్చు. ఇవన్నీ ఇందులో నావిగేషనల్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఇది ఎక్కువ సౌండ్ అండి. ఎక్కువ సౌండ్ అంటే ఇది మనకు లోతు చూపెడుతుంది, డెప్త్ ఆఫ్ ద వాటర్ బిలో ద వెసల్ లోతు చూపెడుతుంది. ఇది రాడార్. ఇంకోటి ఏంటంటే ఐస్ ఆఫ్ ద షిప్ అంటారు, ఎందుకంటే నైట్ టైం స్ట్రీమింగ్ చేసినప్పుడు మంచు అది పడినప్పుడు మనకు కనిపించదు కళ్ళతోటి. అప్పుడు రాడార్లో మనం చూసామనుకోండి, ఏదైతే షిప్ మూవ్మెంట్ అది ఉంటే రాడార్లో ఫైండ్ అవుట్ చేసి దాన్ని బట్టి మనం యాక్షన్ తీసుకుంటాం టు అవాయిడ్ కొల్యూషన్స్. ఇది విహెచ్ఎఫ్ డిఎస్సి అని ఉంది. విహెచ్ఎఫ్ డిఎస్సి దీని పర్పస్ ఏంటంటే 25 miles వరకు మనం కమ్యూనికేట్ చేయొచ్చు. అది కాకుండా ఎమర్జెన్సీలో మన షిప్ ఏదైనా ఎమర్జెన్సీలో ఉంటే అందులో ఒక రెడ్ బటన్ అది నొక్కిగానే డిస్ట్రెస్ సరౌండింగ్ షిప్పులకి మెసేజ్ వెళ్తుంది, వాళ్ళు వచ్చి మనకి హెల్ప్ చేస్తారు. విహెచ్ఎఫ్ ఇది జీపీఎస్ గ్లోబల్ పొజిషన్ సిస్టమ్. 8 satellites విల్ బీ ట్రాకింగ్ అవర్ పొజిషన్ అండ్ అప్డేటింగ్ ఇట్. 8 satellites. ఈ జీపీఎస్ పొజిషన్ విల్ బీ ప్లాటింగ్ ద నావిగేషనల్ చార్ట్లో ప్లాట్ చేసామంటే మనం ఎంత దూరంలో ఉన్నాం షోర్కి, నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళడానికి ఎంత, ఏ కోర్సులో వెళ్ళాలో, ఎంత డిస్టెన్స్, ఎవ్రీథింగ్ వీ కెన్ క్యాలిక్యులేట్ ఇన్ ద చార్ట్. దెన్ దట్ ఈజ్ ఏఐఎస్ ఆటోమేటిక్. ఇది ఆ యూనిట్ ఉంది కదండి, అది ఏఐఎస్ ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్. దాని ఏఐఎస్ దాని పర్పస్ మెయిన్ అంటే ఆఫ్టర్ బాంబే బ్లాస్ట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది. అది మన సరౌండింగ్లో ఏమైనా షిప్పులు ఉన్నాయనుకోండి, మొత్తం ఆ షిప్పుల డీటెయిల్స్ అన్నీ మనకు తెలుస్తాయి, మన డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి తెలుస్తాయి. అంటే నేమ్ ఆఫ్ ద షిప్, లెంత్ ఆఫ్ ద షిప్, వాట్ ఈస్ ద కోర్సు, స్పీడ్, వాట్ టైప్ ఆఫ్ షిప్, ఎవ్రీథింగ్ విల్ గెట్ ఇన్ దట్. Accordingly, those other people will get our details. Accordingly, we can communicate and we can avoid collusions. తర్వాత అక్కడే ఆండ్రాయిడ్ బ్యారోమీటర్ ఒకటి ఉంది, వెనకాల డైల్ ఉంది కదా, అందులో మనకి అట్మాస్ఫియరిక్ ప్రెజర్ తెలుస్తుందండి. అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ఇప్పుడు నార్మల్ ప్రెజర్ కింద తగ్గుతున్నది అనుకోండి, ఎక్కడో లోపల అల్పపీడనం ఫామ్ అవుతున్నది మనకు తెలిసిపోతుంది. లో ప్రెజర్ ఇంకా బాగా తగ్గింది అనుకోండి, ఎక్కడో దగ్గరలోనే సైక్లోన్ ఉందని తెలిసిపోతుంది. దాన్ని బట్టి మేము ఎర్లీ ప్రికాషన్ తీసుకొని షోర్కి వచ్చాం. ఓకే కదా. ఇది ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా మత్స్యదర్శిని బోటు, అంటే వీళ్ళు సర్వే ఎలా చేస్తారు, ఎలాంటి స్పీసెస్ క్యారీ చేస్తారు, ఎన్ని రోజులు వెళ్తారు, వాళ్ళందరికీ అకామిడేషన్ ఎలా ఉంది, ఆ వల ఎలా ఉంటుంది, ఎలా ఫిషెస్ పట్టుకుంటారు అన్నీ కూడా ఈరోజు మొత్తం డీటెయిల్గా అయితే మీకైతే చూపించాను. ఇది ఓవరాల్గా ఈ ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళైతే మాత్రం దీని నెక్స్ట్ ఫ్యూచర్ తరాలకు సంబంధించి కూడా
ఉన్న స్పీసెస్ని ప్రొటెక్ట్ చేయడం కానివ్వండి, లేదా కొత్త స్పీసెస్ మన చుట్టుపక్కల ఏదన్నా ఐడెంటిఫై చేసిందా ఆ డేటా తీసుకొని వచ్చి ఈరోజు ఫిషర్మెన్స్కి ఇస్తూ కూడా మత్స్య సంపదని డెవలప్ చేయడానికి ఉపయోగ కూడా ఈరోజు ఆ సైంటిస్టులు మనకైతే తెలియజేశారు. సో వీడియో జర్నలిస్ట్ మోషతో ఉదయం మైరా మీడియా, విశాఖపట్నం హార్బర్ నుంచి.